ఒంగోలు వీఐపీ రోడ్డులో క్వాంటమ్ ఐఐటీ జేఈఈ అకాడమీని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, వడా చైర్మన్ షేక్ రియాజ్ ప్రారంభించారు. అకాడమీ నిర్వాహకులు ప్రసాద్, హరికుమార్, గౌతమ్ లాల్ను అభినందించారు. ఓం గణపతయే నమః. తమ పిల్లలు ఐఐటీలో ఉన్నారని వారిని స్ఫూర్తిగా తీసుకుని ఎందరో పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి ఐఐటీ సాధించాలనే లక్ష్యంతో ఇక్కడ క్వాంటమ్ ఐఐటీని స్థాపించడం జరిగిందని, అందరూ సహాయ సహకారాలు అందించాలని నిర్వాహకులు కోరారు. రాజు మాస్టర్, ఏఎంసీ చైర్మన్ రాసగర్ల వెంకట్రావు, కామెపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మా ముగ్గురు పిల్లలు ఐఐటీస్లో చదువుతున్నారు. మేము కూడా మా దగ్గర చదివే పిల్లలు కూడా మా పిల్లల్లాగే ఐఐటీస్లో చేరేటట్లుగా ఒక మంచి కోచింగ్ ఇవ్వాలని ఒక మంచి ఆశయంతో ఈ అకాడమీని స్టార్ట్ చేశాము. మా అకాడమీలో ఇంటర్మీడియట్ కోచింగ్తో పాటు ఐఐటీకి సంబంధించి నేషనల్ ఇన్స్టిట్యూట్స్ పెట్టే ఎగ్జామ్స్ అన్నిటికీ మంచి కోచింగ్ ఇచ్చి మా పిల్లల్లాగే మా దగ్గర చదివే పిల్లలు అలాంటి ఇన్స్టిట్యూట్స్లో జాయిన్ అయ్యి వాళ్ళంతా జీవితంలో సక్సెస్ అయ్యేటట్లుగా మేము హెల్ప్ చేస్తాం పిల్లలకి. దానికి మీ అందరి సహాయ సహకారాలు కావాలి. మన ఒంగోలు ప్రాంతంలో ఉండేటటువంటి విద్యార్థులందరికీ ఒక గొప్ప అవకాశం. ఈ సంస్థను నిర్వహించబోతున్నటువంటి వాళ్ళు ఈ ఐఐటికి శిక్షణ ఇవ్వటంలో విశేషమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వాళ్ళు. ఐఐటిలో సీట్ రావటం అంటే సామాన్యమైన విషయం కాదు. నేను 1961 నుంచి గత 64 సంవత్సరాలుగా విద్యారంగంలో ఉన్నాను. ఆ ఐఐటిలో సీట్ రావటం ఎంత కష్టమో, దానికి శిక్షణ ఇవ్వటానికి ఎంత అనుభవం, ఎంత ఏకాగ్రత, పట్టుదల ఉండాలో నాకు తెలుసు. అవన్నీ వీళ్ళందరికీ ఉన్నాయని నాకు గట్టి నమ్మకం. నేను కూడా అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి వాళ్ళని మోటివేట్ చేయడానికి మాట్లాడుతూ ఉంటాను. నేను రాసినటువంటి పుస్తకాల్లో ఈ ఐఐటి తర్వాత ఎన్ఆర్ఐ మొదలైనటువంటి పోటీ పరీక్షలను ఎట్లా ఎదుర్కోవాలి అనేటటువంటి వాటిని కూడా నేను ఎన్నో రాశాను. అవి కూడా వాళ్ళ లైబ్రరీకి నేను బహుమానంగా ఇవ్వబోతున్నాను. మేమంతా ముగ్గురం ఐఐటి ఫ్యాకల్టీస్ కలిపి ఈ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశాము. పేరు క్వాంటమ్ ఐఐటి అకాడమీ. మా పిల్లలు ఐఐటీలలో చదువుతున్నారు. మా పిల్లల్లాగా ఇంకొంతమందిని ఐఐటియన్స్గా మారుద్దాము అనే ఒక ఇంటెన్షన్తో, ఒక మంచి ప్రోగ్రాంతో ఇన్స్టిట్యూట్ను స్టార్ట్ చేశాం సార్. మీ అందరి సహాయ సహకారాలతో ఇది బాగా దిగ్విజయంగా నడవాలని మనస్ఫూర్తిగా మీరు ఆశీర్వదిస్తే డెఫినెట్గా మా వంతు సహకారంతో డెఫినెట్గా ఐఐటియన్స్గా మేము మా పిల్లల్ని మారుస్తామని మాట్లాడుతున్నాం.